చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు. దేవిప్రసాద్ గారు నమస్తే. దేవిప్రసాద్ గారు, మనం చూసాం నిన్న మీట్ ద బేస్ కార్యక్రమంలో కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు, కీలకమైన అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నేల భూమిపుత్రుల జాగీరే, తెలంగాణ నేల అనేది భూమిపుత్రుల జాగీరే అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారు కుండ బద్దలు కొట్టి స్పష్టం చేసిన అంశం కనిపిస్తోంది. ఆషామాషిగా ఏర్పడిన రాష్ట్రం కాదు. ఈ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఉద్యమాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి. త్యాగాలు, పోరాటాలు మాకు కొత్త కాదు. ఎవరో మాకు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేసిన అంశం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా 90 స్థానాలకు పైగా బీఆర్ఎస్ గెలుస్తుందనే విషయం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది కేటీఆర్ గారు చేసిన నిన్న కీలకమైన వ్యాఖ్యలు? రాజు గారు, గుడ్ మార్నింగ్. వీక్షకులకు శుభోదయం. ప్రధానంగా నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక ఆ పరిణామాల వల్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక అంశాల మీద దుర్భాషలాడుతూ తెలంగాణ ప్రజల వీరోచిత పోరాటాన్ని, అసమాన త్యాగాల్ని, తెలంగాణ గడ్డను అవమానించే విధంగా మరి మాట్లాడినటువంటి విషయం మీద నిన్న కేటీఆర్ గారు చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని గౌరవించినటువంటి వారు, తెలంగాణ ప్రజల పట్ల సోయి లేని వాళ్ళు, నిబద్ధత లేని వాళ్ళు, ఈ ప్రాంతం మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించారు. అట్లాగే రెండవది, ఇవాళ ప్రాంతీయ సంబంధించినటువంటి ఆకాంక్షల్ని ఇది ఉగ్రవాదులతో పోల్చడం అనేటువంటిది ఎంత దుర్మార్గం రాజు గారు. అంటే ఈ దేశంలో అనేక ప్రాంతీయ ఆకాంక్షలు అంటేనే జాతీయవాదానికి మరో పేరు. జాతీయవాదం అంటే ఏంది? అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరం కలిస్తేనే జాతీయం. అన్ని ప్రాంతాలు కలిసి అన్ని భావాల్ని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకొని వాటిని ఆవిష్కరిస్తేనే జాతీయవాదం. మీరు మిగతా భావాల్ని విసిరేసి తమ భావాలే ప్రధానమని జెండా ఎగరేస్తే అది ఉగ్రవాదం అవుతుంది. కానీ ఇలా ప్రాంతీయవాదం కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా ప్రాంతీయ ఆకాంక్షల్ని ఆవిష్కరించింది తప్ప ఎన్నడూ జాతీయవాదాన్ని, మా తెలంగాణ ఉద్యమానికి ప్రధానమైనటువంటి ఆరాధ్యులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిపుణులు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రావడానికి కారణమైనటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధన తీసుకొని పోయినాం. రెండవది, ఉద్యమం అంతా కూడా భారత స్వాతంత్రోద్యమం వెలుగులో ఆనాటి స్ఫూర్తితో జరిగింది. ఎందుకంటే గాంధీ నిర్వహించినటువంటి సహాయ నిరాకరణ కావచ్చు, లేకుంటే మిగతా ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా జరిగినాయి అంటే ఒక జాతీయ వాదానికి సంబంధించినటువంటి అనేక ఉద్యమాల వెలుగులో ఇలా ప్రాంతీయ ఆకాంక్షల్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇలా ప్రాంతీయ ఆకాంక్షల్ని ఉగ్రవాదులుగా అని చెప్పడం అనేటువంటిది ఇది పూర్తిగా దుర్మార్గం. అందుకే కేటీఆర్ గారు నిన్న మాకెవ్వరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు జాతీయవాదానికి సంబంధించి, ఎందుకంటే మా ప్రాంతీయ ఆకాంక్షలే జాతీయవాదానికి వన్నెదేస్తాయి తప్ప ఎక్కడ కూడా డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వారు వివరించినటువంటి నేపథ్యాన్ని చూశాం. అట్లాగే అనేక అంశాల మీద వారు నిన్న అనేక విషయాల మీద స్పందించారు. ఇలా 12 ఏళ్ళు ఒక పుష్కర కాలం గడిచింది. 30 నెలల్లో 30 దాడి జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాలంలో గత 9.5 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ఎన్నడూ తెలంగాణ అస్తిత్వం మీద దాడి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి విషయాల మీద ఎన్నడూ ఎందుకు ఎవరు కూడా నోరు తెరవనటువంటి పరిస్థితి ఉండే. ఎందుకు ఈ 2.5 సంవత్సరాల్లో అంటే ఇక్కడ ఒక గేట్వే ఓపెన్ అయింది. ఇవాళ ఆంధ్రాకు సంబంధించినటువంటి ఆనాడు తెలంగాణను వ్యతిరేకించినటువంటి, తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షలను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, తెలంగాణ అభివృద్ధిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు, తెలంగాణ మా జాగిరని వాళ్ళే డిక్లేర్ చేసుకొని తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి వాళ్ళకు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టారు. కాబట్టి ఈ దుర్గతి ఏర్పడ్డది అనేటువంటి విషయం ఇలా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా మొన్న మోదీ గారు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ఆ రోజే దీనికి అంకురార్పణ మొదలైంది. ఎందుకంటే ఇవాళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టు 190 పైగా ఇవాళ సీట్లు కేసీఆర్ పాలన కావాలనేటువంటి దాంతో మొదలవుతా ఉంది. కాబట్టి ఎట్టకేలకు బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉంది. మళ్ళీ తెలంగాణకు సంబంధించినటువంటి భూమిపుత్రుల ఆధిపత్యం ఇక్కడ సుపరిపాలన రాబోతున్నది అనేటువంటి దాన్ని గుర్తుంచుకొని దాని మీద ఆధిపత్యం చెలాయించడానికి ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి ఒక కాన్స్పిరసీ జరుగుతూ ఉంది. ఆ కాన్స్పిరసీలో భాగమే మోదీ గారు పవన్ ఇంటికి పోవడం, ఆయన పలకరించడం, ఇంకో చంద్రబాబు నాయుడు ఇంటికి పోవడం, ఈ పోయినంత తర్వాత ఆయన కలిసి ఇవాళ తెలంగాణలో మళ్ళీ
ఒక చిచ్చు రగల్చేటువంటి ప్రయత్నం చేశారు. పవన్ ఇదే జనసేన 350 వార్డులో పోటీ చేసినటువంటి విషయాన్ని కేటీఆర్ గారు వివరించారు. ఎమ్మెల్యే సీట్లలో 8 అసెంబ్లీలో పోటీ చేసిండ్రు. గతంలో పోటీ చేశారు. ఎన్నడూ ఎవరినైనా ఒక జనసేన కార్యకర్తని ఎవడైనా గిచ్చిండా, తన్నిండా, కొట్టిండా? ఎందుకు? రాజ్యాంగంలో అన్ని రాజకీయ పార్టీలకు పోటీ చేసేటువంటి హక్కు ఉంటుంది. దాన్ని వాడుకొని తెలంగాణ ప్రజల ఆశీస్సులు తీసుకోవడంలో తప్పలేదు. కానీ ఓటు అడిగే ముందు ఒక నైతిక హక్కు అనేటువంటి విషయం కూడా గమనంలోకి ఉంచుకోవాలి. ప్రజల పట్ల మీరు తెలంగాణ విభజనకు సంబంధించి మీరు 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 మళ్ళీ అది రిపీట్ చేస్తూ ఉన్నారు. సహజంగానే ఉద్యమాలు జరిగినప్పుడు 2 ప్రాంతాల మధ్య భావోద్వేగాలు ఉంటాయి. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు హైదరాబాద్ మీద ప్రేమతోనో లేకుంటే హైదరాబాద్ ఆధిపత్యంతోనో వ్యతిరేకించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ఒక భావోద్వేగం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని. కానీ ఇవాళ ఆ భావోద్వేగమే విడిపోయిన తర్వాత కూడా ఉంటుంది. అదే విషయం కక్కడం, విద్వేషం మళ్ళీ రగులుస్తాం కలిసినాక. అసలు 9.5 ఈ 10 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రంగా క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏ ప్రాంత ప్రజలనైనా ఎక్కడైనా చిన్న డ్యామేజ్ జరిగినటువంటి అవకాశాలు. వాళ్ళందరినీ గెస్ట్లుగా చూసుకోవాలి, మనకంటే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పి కేసీఆర్ గారు అన్ని ప్రాంతాలపై ఒక మినీ ఇండియా ఉన్నటువంటి హైదరాబాద్ను అద్భుతమైనటువంటి అభివృద్ధి కోసం చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కానీ ఇవాళ మొత్తంగా కూడా ఈ పేరు మీద ఇవాళ మళ్ళీ గద్దలు వాలినట్టు తెలంగాణ చుట్టూ ఇవాళ హైదరాబాద్ మీద మొత్తం తెలంగాణ మీద ఆధిపత్యం కోసం ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ సహించదు. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఎక్కడ ఏ చిన్న గాయమైనా ఆ గాయాన్ని డెఫినెట్గా మార్చడానికి మేము ముందు ఉంటాము. ఆ గాయం చేసినటువంటి వాళ్ళ వెంటబడతాం, తరుముతాం అనేటువంటి విషయాన్ని నిన్న కేటీఆర్ గారు అనేక విషయాలు అంటే రాబోయే ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, భవిష్యత్తులో చేసినటువంటి పరిణామాలు, కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర మొత్తం తెలంగాణ అభివృద్ధి చేయడానికి 9.5 ఏళ్లలో పడినటువంటి అభివృద్ధి అనేక అంశాలు వారు ఆవిష్కరించారు. ఇది నిజంగా ఒక రకంగా చూస్తే గత పరిపాలనకు సంబంధించినటువంటి ఒక మొత్తం సమీక్ష, భవిష్యత్తు పరిపాలనకు సంబంధించినటువంటి ఒక ఆశావాదం. ఈ 2 లైన్లు మనం కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో మనం చాలా స్పష్టంగా కనబడింది. చాలా విశ్వాసంతో తెలంగాణ ప్రజలు ఇవాళ ఏం ఆలోచిస్తున్నారు, భవిష్యత్తులో ఏం ఆలోచిస్తారు అనేటువంటి విషయాన్ని వారు ఆవిష్కరించినటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతో పాటు 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని, అలాగే రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ రకమైన పంథాతో బీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేస్తుంది, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఏ రకంగా చర్యలు తీసుకుంటుందనే అంశాన్ని కూడా నిన్న మీట్ ది బెస్ట్ కార్యక్రమంలో కేటీఆర్ గారు అద్భుతంగా ఆవిష్కరించిన అంశాన్ని దేవిప్రసాద్ గారు స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తున్నాం. చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు భుజంగరావు గారు జాయిన్ అవుతున్నారు. భుజంగరావు గారు నమస్తే. భుజంగరావు గారు, మనం చూసాం నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం ఈరోజు అన్ని పత్రికల్లో కూడా అదే ప్రధాన శీర్షికగా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు, ప్రధానంగా దానిపై నిన్న కేటీఆర్ గారు స్పందించిన విషయం, అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ అనేది ఇప్పటికీ ఎప్పటికి కూడా ఈ భూమి పుత్రుల జాగీరే అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పిన అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? త్యాగాలు, ఉద్యమాల నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ కీలకమైన అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? తెలంగాణ ఇక్కడి ప్రజల సొత్తు, ఈ భూమి, ఈ నేల, ఈ తెలంగాణ భూమిపుత్రులతో అనేక పోరాటాలు రక్తతర్పణం చేసినటువంటి పరిస్థితి. ఎవరు కొట్లాడినరు? ఎవరికి ఉంది పేగుబంధం? పేగుబంధం అంతా ఉన్న తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ తల్లి కన్నటువంటి బిడ్డలకే కదా ఉంది. మీరంటూ వస్తే ఇక్కడ సంపదను దోచుకుపోవడానికి, ఇక్కడ భూములను చెరబట్టడానికి, ఇక్కడ పాలనను చెరబట్టడానికి, తెలంగాణ ప్రజలను దోపిడీ చేయడానికి మాత్రమే వచ్చింది తప్ప ఇవాళ 60 సంవత్సరాల ఏనాడైతే 1953లో బీజం పడిందో 1956లో మీరు ఇష్టం లేని విలీనం చేసిండ్రు. అప్పటి నుండి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ, అరిగోసపడుతూ మమ్మల్ని కబలిస్తున్నారు, మాకు బ్రతుకులు లేకుండా చేస్తున్నారు అనేటువంటి దాంతో పోరాటం చేస్తూ వస్తూ ఉంటే, ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ప్రజలను వంచిండ్రు, పదవిలోకి వచ్చిండ్రు. ఆనాడు తెలంగాణ ప్రజా సమితిని ఏం చేసిండ్రు? ఇదే కాంగ్రెస్ కదా కబలించింది, బొందపెట్టింది, సమాధి చేసింది. అంటే అనేక మంది మేము పోరాడినాము అని చెప్తారు. మీరు పోరాడిన దానికి వచ్చిన ఫలితం ఏంది? ఒరిగినటువంటిది ఏంది? తెలంగాణ తెచ్చింది ఎవరు? తేవడానికి యోధుడుగా నిలబడ్డవారెవరు? ఈ కేసీఆరే కదా. ఈ కేసీఆర్ గారిని జాతి పిత అంటే
జాతి అనేటువంటిది ఒక కులానికి ఆపాదించి మాట్లాడేటువంటి ఒక ముష్కర మస్తిష్కము ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసాం. జాతి అంటే ఇక్కడ తెలంగాణ జాతిని కడుపులో పెట్టుకొని గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడి సబ్బండ వర్గాలను సకల వర్ణాలను ప్రజానీకాన్ని విశ్వాసంతో ముందుకు నడిపించి అహింసాయుత పోరాటంలో 2001 నుంచి 14 వరకు ఉద్యమాన్ని నడపడం అంటే మామూలు విషయం కాదు కదా. మరి అలాంటి వ్యక్తిని జాతి పిత అనకపోతే ఏమంటారు? 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రక్షకుడిగా పాలకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడడానికి భయపడ్డటువంటి సీమాంధ్రులు అనేక రూపాల్లో ఇప్పుడు ఎందుకు వస్తూ ఉన్నారు? అంత ధైర్యం ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఒకే ఒక కారణం, ఇంట్లో ఉన్నవాడే ఇంటి తలుపులు తీసి దొంగలకు ద్వారాలు తెలిపి స్వాగతం పలకడానికి అలాంటి పాలకుని ఎన్నుకున్నప్పుడు మరి ఇట్లనే జరుగుతుంది కదా. ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఎట్లా ఊహిస్తాము? నీళ్ళల్లో దోపిడీ, మట్టిలో దోపిడీ, సంపదలో దోపిడీ, ఉద్యోగాల్లో దోపిడీ, నిధుల్లో దోపిడీ. ఇవాళ చూడండి కృష్ణా గోదావరి కాడికి వస్తే మనకు రావాల్సింది ఎంత, జరుగుతున్న దోపిడీ ఎంత చెప్పుకుంటాడు. నల్లమల పులిబిడ్డనని, నల్లమల పులిబిడ్డ అయితే నల్లమల ప్రాంతాన్ని కాపాడుకోవడానికి మహబూబ్నగర్ కాపాడుకోవడానికి ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని పంపిందెవరు, పిలిచిందెవరు? ఈ నవనిర్మాణ సభకు ఒక అంకురార్పణ చేద్దామనే కుట్ర పన్నిందెవరు? దేవన్న గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ గారు దానికి బీజం వేసి తన తొత్తులైనటువంటి ఇద్దరిని సమీకరించి తెలంగాణ ఇక మా వల్ల కావడం లేదు, తెలంగాణ దెబ్బ కొట్టాలంటే మీ సెటిలర్స్ సమైక్యవాదులు అక్కడక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఒక ప్రయత్నం చెయ్యండి అనేటువంటి ఒక బీజం వేస్తే ఆ బీజాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాడ నుంచి జీర్ణించుకోలేని విషం కక్కుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పొంచి ఉన్నటువంటి ఒక రాబందు మాదిరిగా పవన్ కళ్యాణ్ రూపంలో ఒక ప్రయత్నం చేయడానికి పంపించినటువంటి వ్యక్తిగానే చూస్తాం. అలాంటి వ్యక్తికి స్వాగతం పలికినటువంటి వ్యక్తిగా ఇక్కడ ప్రధాన పరిపాలకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడాల్సి వస్తుంది. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసిందంతా ఈ కాంగ్రెసే మొదటి నుంచి ఇప్పటి వరకు చేసింది. ఒక డిజాస్టర్ అన్నాడు కేటీఆర్ గారు అన్న ఆనాడు. ఫస్ట్ హాఫ్లో అంతా డిజాస్టర్. ఒక సినిమా చూస్తాం, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో తేడా జరుగుతుంది, లేదా ఫస్ట్ హాఫ్లో తేడా జరుగుతుంది, సెకండ్ హాఫ్లో శుభం కార్డు పడుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి శుభం కార్డు ఎవరితో పడ్డది? కేసీఆర్ గారితోనే కదా శుభం కార్డు పడ్డది. ప్రాణాలకు సైతం దిగించి చావునట్టు తలపెట్టి కొట్టాడండి కదా. 1200 మంది బిడ్డలు అమరులయ్యారు కదా. 1969లో మీరు తెలంగాణ ఇవ్వాలని అనుకుంటే ఆనాడు 369 మంది బిడ్డలు ఆత్మ బలిదానం ఎందుకు చేసుకోలే? చంపేసిండ్రు, మీరు రక్త తర్పణ చేసిండ్రు. ఇలా బషీర్బాగ్ విద్యుత్ సౌదగా ఇక్కడ బషీర్బాగ్ దగ్గర విద్యుత్ కాల్పులు ఎందుకు జరిగినాయి? మీరు అక్రమంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు గోసపెట్టి రక్త తర్పణం మాదిరిగా మొత్తం జలగల మాదిరిగా రేట్లు వేస్తే ఇది అన్యాయమని ప్రజలు తిరగబడితే మీరు కాల్చింది కదా. అంటే ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఆ సందర్భంతోనే కేసీఆర్ గారి మనసు ద్రవించి మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచన మా రాష్ట్రం మాకు కావాలి, స్వపరిపాలన కావాలి, సుపరిపాలన కావాలి, ఈ వీళ్ళకు విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది అనేటువంటి విముక్తిని కోరుకోవడంలో తప్పేముంది? ఈ నేల మీద మా తాతలు కొట్లాడినరు, మా అయ్యలు కొట్లాడినరు, ఇక మేము మా తరంలో మేము కొట్లాడినాం, రేపు మా బిడ్డలు కూడా కొట్లాడతారు. ఇక్కడ పుట్టినటువంటి ప్రతి బిడ్డ తెలంగాణ రక్షకుడే. వీళ్ళందరికీ సంరక్షకుడిగా ఎప్పటికైనా కేసీఆర్ గారే ఉంటారు. అందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకునేటువంటిది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇవాళ అనేకమైనటువంటి కల్లిబొల్లి మాటలు చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ వెనుక ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు, వెనుక ఉన్నటువంటిది ఒక నరేంద్ర మోడీ. తల్లిని చంపి బిడ్డను అవ్వని చంపి బిడ్డను బతికిచ్చారు అంటాడు. మొన్న ఒక ఆయన ఏం మాట్లాడారంటే ఒక ఎంపీ మొత్తం పాకిస్తాన్ ఇండియాను విడగొట్టినట్టుగా చేసిరు అన్నాడు. చూస్తున్నాం కదా ఇలాంటివన్నీ కూడా. కాంగ్రెస్ దర్వాజాలు బంద్ చేసి పెప్పర్ స్ప్రే చేసి అక్రమంగా తెలంగాణ బిల్లులు పాస్ చేసుకుందని అనేటువంటి మాటలు అంటే మీ కడుపులో ఇంకా కుత ఉడుకుతా ఉందా? మా బతుకుని మేము బతుకుతున్నాం కదా, మమ్మల్ని బతకనివ్వండి, మీ స్వేచ్ఛని కోరుకున్నాం. ఈ భూమి మాది, ఈ నీళ్ళ మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. ప్రజల మీద మాకేం పోరాటం లేదు. ఆనాడైనా ఈనాడైనా సీమాంధ్ర ప్రజల మీద ఏ పోరాటం లేదు. పిరికడు మంది
సమైక్యవాద దోపిడీ దారుల మీదనే కదా, Yes. మీ అప్రజాస్వామికమైన దోపిడీ పరిపాలన మీదనే కదా మా పోరాటం. Yes. ఇవాళ మా పాలన మా చేతికి వచ్చి మేము బాగుపడదాము బతుకుదాము అని అనుకుంటే మీకు ఇంత కంటగింపు ఎందుకుంది? Yes. నేను పోటీ చేస్తా అంటాడు పవన్ కళ్యాణ్. నువ్వు చేసినావు ఏపీలో, నీ 2 సీట్లు పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినావు. మీరు వన్న పన్నాగంలో కుట్రలో భాగంగా ఇవాళ మీ పరిపాలన వచ్చింది. సూపర్ 6లు ఎట్టేడ్చినాయో అక్కడ ఏం తగలబడ్డదో జనం అంతా చూస్తూ ఉన్నారు. అమరావతిని కట్టుకోలేని ఆర్భకులు మీరు, అమరావతిని కట్టుకోలేని అసమర్థులు మీరు, నవనిర్మాణం చేసి తెలంగాణను ఉద్ధరించడానికి మాట్లాడే ముందు కొంచెం సిగ్గు శరం ఉండాలి. మాట్లాడే ముందు కొంచెం 1-10 సార్లు ఆలోచించుకోవాలి. తెలంగాణలో ఏం చేయలేదు కేసీఆర్, అన్నింటిని అగ్రభాగం నిలబెట్టాడు కదా, పోయే నీళ్ళను ఒడిసిపట్టాడు కదా, సంపదను ఒడిసిపట్టాడు కదా, సృష్టించండి కదా, పంచిండు కదా, సంక్షేమ పథకాలు విరివిగా ప్రజలకు అందించండి కదా. ఏ కుటుంబంలో ఏ పథకం చేరలేదు. ఇక్కడ నీ అవసరం ఏముంది? నువ్వు నవనిర్మాణ సభ చేసే అవసరం కానీ అవకాశం కానీ ఈ తెలంగాణ ఎప్పటికి ఇవ్వదు. రైట్. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో తెలంగాణలో స్వపరిపాలనతో పాటు సుపరిపాలన కూడా కొనసాగిందనే అంశాన్ని భుజంగరావు గారు స్పష్టం చేస్తున్న అంశం మనం చూస్తున్నాం. దీంతో పాటు ఈ నేల ఎప్పటికి కూడా ఈ భూమి పుత్రులదే జాగీరే అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు నిన్న కేటీఆర్ గారు మరొక కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాష్ట్రంలో కేవలం కాంగ్రెస్ పరిపాలన కాదు, ఇది ఒక హైబ్రిడ్ పరిపాలన కొనసాగుతుంది. 30 నెలలుగా తెలంగాణను అరిగోస పెడుతున్న ఈ పాలన కేవలం కాంగ్రెస్ పాలనగా కాదు, హైబ్రిడ్ పాలనగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓపి రైతుల నుంచి మొదలుకుంటే యువత వరకు ప్రతి ఒక్కరు కూడా తీవ్ర స్థాయిలో నిరాశ నిస్పృహల్లో ఉండడం కావచ్చు, ప్రతి రంగం ప్రతి వర్గం కుప్పకూలడం కావచ్చు, వీటన్నిటి కూడా ఈ హైబ్రిడ్ జోడీయే కారణమని కూడా ప్రస్తావించిన విషయాన్ని మనం ఎట్లా చూడాలి? చాలా స్పష్టంగా నిన్న కేటీఆర్ గారు ఏదో ఒక రాజకీయ విమర్శ చేయాలని చేయలేదు. తెలంగాణ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రాజకీయాల్లో రాబోతున్నది అనే దానికి వారు చాలా స్పష్టంగా అనేక ఉదాహరణలు చెప్పారు. నిజంగానే ఇది హైబ్రిడ్ పాలన. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ 2 కలిసి ఇవాళ బీఆర్ఎస్ మీద చేస్తున్నటువంటి ముప్పేట దాడి వెనక ఈ హైబ్రిడ్కి సంబంధించినటువంటి అనేక ఆలోచనలు ఉన్నాయనేటువంటి విషయం మనకు చాలా స్పష్టం. ఒకటి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి ఒక సహచరుడు, ఒక కాన్స్పిరసీ ప్రకారమే కాంగ్రెస్లో దూరినటువంటి నాయకుడు. ఎందుకంటే చీమలు పుట్ట చేస్తే అందులో దూరినట్టు ఇలా అనేక అశేష త్యాగాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకునేటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి దాన్ని ఆక్యుపై చేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎంత అబాస్పాలు చేస్తున్నాడో అందరూ కూడా చూస్తూ ఉన్నారు. రెండవది, ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ అధికారంకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అవకాశానికి కొంత ప్రాతిపాదిక తయారు చేస్తున్నట్టు మనకు రేవంత్ రెడ్డి ద్వారా చాలా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం కోల్పోయింది తెలంగాణలో. 6 గ్యారంటీలు, 420 హామీలు గాలికి ఎగిరిపోయినాయి. ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదు. పైగా ప్రజలకు అనేక కొత్త సమస్యలు, అటు పొర్తు సిటీ పేరు మీద కావచ్చు, లగచర్ల ఫార్మా మీద కావచ్చు, గచ్చిబౌలి భూముల విషయంలో కావచ్చు, ఇవాళ అనేక విషయాలు ప్రజల నుండి తీవ్రమైనటువంటి ప్రతిఘటన వస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ రాదని మీరు ఏ గ్రామానికి పోయినా ఏ ఊరికి పోయినా చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ను హోల్సేల్గా అమ్మడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవం. అందుకే మీరు చూడండి, ఇక్కడ బీజేపీ నాయకులు ఈ రాష్ట్రంలో ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి, ఇన్ని వైఫల్యాలు జరుగుతున్నాయి, ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఇన్ని నిర్బంధాలు జరుగుతున్నాయి, ప్రజల వ్యతిరేక విధానాలు జరుగుతున్నాయి. ఏ ఒక్క వ్యతిరేక విధానం మీద కూడా మాట్లాడలేదు. చివరికి కల్లాలలో రైతులు 1.5 రోజులుగా కల్లాలలో రైతులు కన్నీళ్లతో మా పంట కొనండి అని ప్రాధేయపడితే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 కేంద్ర మంత్రుల నుండి ఏ రైతు కష్టపడద్దు, ఈ కొనే బాధ్యతను మేము తీసుకుంటామని భరోసా ఇవ్వవలసినటువంటి బీజేపీ నాయకులు కల్లాల చుట్టూ పోయి రాష్ట్రాన్ని బతిమిలాడుకునే స్టేజ్కి రావడం అనేటువంటిది దేనికి సంకేతం రాజుగారు? ఇవాళ మీరు ఇవాళ 100% కూడా కొంటలేరు. వడ్లు కొనకపోయినా పర్వాలేదు, ఏదో రైతులు వెంటనే కొనండి, మాకు డబ్బులు ఇవ్వండి అని రైతులు అడుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ కల్లాలు తిరిగి రైతుల దగ్గరికి పోయి రైతుల మీద మీ రైతు సమస్యలు పరిష్కరించడం చెప్తే భారతీయ జనతా పార్టీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, అంటే రైతుల మీద ఉన్నటువంటి వ్యతిరేకతను
న్యూట్రలైజ్ చేసి అది రేవంత్ పక్షం పోవడానికి ఇవాళ కిషన్ రెడ్డి ఎంత కసరత్తు చేస్తున్నాడంటే ఆయన అంత కసరత్తు దేశంలో బీజేపీని కాపాడడానికంటే ఎక్కువ ఇవాళ రేవంత్ రెడ్డిని కాపాడడానికి ఆయన చేస్తున్నటువంటి కసరత్తు చాలా స్పష్టంగా కనబడతాం. రెండు పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద ముప్పేట దాడి చేస్తూ ఉన్నాయి. ఈ కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు, మా కేసీఆర్ మీద కావచ్చు, చివరికి మా సోషల్ మీడియా కార్యకర్తలు అందరినీ కూడా వేధిస్తుంటే కూడా ఏ ఒక్కరు మాట్లాడదు ఇవాళ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఈ రేవంత్ రెడ్డి డెఫినెట్గా ఆయన ఇదివరకే చెప్పిండు, నా బాల్యం ఆర్ఎస్ఎస్లో, నా యవ్వనం పలానా పార్టీలో, నా ఇప్పుడున్న నేను ఉద్యోగం చేస్తున్న పలానా పార్టీలో, రేపు ఏంది అనేటువంటిది ఇలా ప్రజలు ఆల్రెడీ ఊహకు వదిలేసిండు. ఆ ఊహ ఇలా నిజం కాబోతా ఉన్నది. అంటే డెఫినెట్గా రేపో మాపో అంటే అది ఎన్నికల సందర్భం, ఎందుకంటే కాంగ్రెస్ కుప్పగూలిపోతుంది. ఇక డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. వారు ఎన్ని డాంబికాలు వలికినా, మళ్ళీ గ్యారంటీ కార్డులు ఇచ్చినా, మళ్ళీ తామ్రపత్రాలు కొట్టించినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీరు ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇవాళ నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఒక్క ఉద్యోగం లేదు. నేను టీపీఎస్సీ చైర్మన్ అని పెట్టుకొని మేము 3800 ఉద్యోగాలు, మీరు ఇచ్చిన హామీ ఏంది, ఇస్తున్న నోటిఫికేషన్లు ఏంది, ఉద్యోగుల పరిస్థితి అంతే. హెల్త్ కార్డులు రానేలేదు, డబ్బులు గుంజుకునేటువంటి ప్రయత్నం చేశారు. పీఆర్సీకి దిక్కు లేదు, డిఏలు జాడ లేదు, తర్వాత తులం బంగారం లేదు. ఏది మీరు ఏ హామీ కూడా ఇలా అమలు చేయనటువంటి వైఫల్యంలో బురదలో కూరుకుపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక దాన్ని ఎవడన్నా లేపడానికి చేయిస్తే వాడు మునగడం తప్ప ఇక వాడు మాత్రం పైకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి స్థితిలో ఇలా ఇన్టోటోగా కాంగ్రెస్ను బీజేపీలోకి మార్చేసి రేవంత్ రెడ్డి డెఫినెట్గా కాంగ్రెస్కు నుంచి భారతీయ జనతా పార్టీని ఏమైనా తెస్తామేమో భారతీయ జనతా పార్టీని ప్రయత్నం చేస్తాము. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు. నేను కేటీఆర్ గారు చెప్పినట్టు ఇది డెఫినెట్గా ఈ నేల భూమిపుత్రులది. అశేష త్యాగాలు చేసి ఒక 100 సంవత్సరాలుగా ఈ నేల మీద అనేక విముక్తి ఉద్యమాలు జరిగినాయి, అనేక సామాజిక ఉద్యమాలు జరిగినాయి. గంగా జమున తహజీబును రక్షించుకోవడానికి ప్రాణతర్పణం చేసింది. అట్లాగే ఈ భూమి మీద ఎవడు ఆధిపత్యం చెలాయించినా ఆధిపత్యంని కూలర్చడానికి అనేక వేలాది మంది తమ ప్రాణత్యాగాలు చేసినటువంటి నేల. కేసీఆర్ రాకముందు ఈ తెలంగాణ అంతా రక్తసిక్తమైంది కదా. కేసీఆర్ వచ్చినాకనే ఇలా కాళేశ్వరం నీళ్ళు, పాలమూరు నీళ్ళు, లేకుంటే గోదావరి నీళ్ళు, కృష్ణా నీళ్ళు పారిచ్చి ఇట్లా రైతుల మళ్ళల నీళ్లు కనబడుతున్నాయి. అంతకుముందు మీరు ఏ పొలాలు చూసినా, ఏ గుట్టలు చూసినా, ఏ పుట్టలు చూసినా రక్తసిక్తమైనటువంటి నేల కదా. కాబట్టి డెఫినెట్గా ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్నటువంటి దొంగ నాటకాన్ని, ఈ హైబ్రిడ్ జోడీకి డెఫినెట్గా బీఆర్ఎస్ బద్దలు చేస్తుంది. బద్దలు చేసి గులాబీ జెండా రేపు 29 ఎన్నికల్లో మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధిష్ఠించడానికి ఇవాళ ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేస్తాము. ఇవాళ 72,000 మంది బూత్ లెవెల్ కార్యకర్తలకు, నిన్న మా కేటీఆర్ గారు చెప్పారు, 36,000కు పైగా ఉన్నటువంటి బూతులకు సంబంధించినటువంటి కార్యకర్తలకి మేము మెంబర్షిప్కి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. మా కమిటీలు నిర్మాణం చేసుకోబోతున్నాం. మా పంచాయతీగా చాలా స్పష్టంగా నిన్న అసలు మా ఎన్నికల మేనిఫెస్టో, మా అభివృద్ధికి ఇవాళ మనం కేటీఆర్ గారిని నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇచ్చినటువంటి ఏదైతే వారు చెప్పినటువంటి విషయాలున్నాయో మా 9.5 పరిపాలనకి ఒక అవార్డుగా, రేపు జరగబోయేటువంటి బీఆర్ఎస్ పరిపాలనకి కేసీఆర్ వచ్చిన తర్వాత, రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ అస్తిత్వం మీద మా ఐడియాలజీ ఏంటి, మా జాతీయవాదం మీద మా ఐడియాలజీ ఏంది, ప్రజా సమస్యల మీద మా ఐడియాలజీ ఏంది, విదేశీ విధానం మీద మా ఐడియాలజీ ఏంది, రైతుల పట్ల మా సమస్యల పట్ల ఏంది, ఉద్యోగుల పట్ల ఏంది, మహిళల పట్ల ఏంది అనేటువంటి విషయం మీద చాలా స్పష్టమైన ఒక విస్తృతమైన ప్రజాదరణ కలిగినటువంటి ఒక భవిష్యత్ ఎజెండాను నిన్న కేటీఆర్ గారు ముందు పెట్టింది. ఇది ముందుకు తీసుకుపోవడానికి, ఈ లక్ష్యం చేరుకోవడానికి మేమందరం కూడా ఈ 72,000 మంది బూత్ కార్యకర్తలతో పాటు రేపు మెంబర్షిప్ అయినటువంటి లక్షలాది సైనికులు రేపు కేసీఆర్ పాలన ఇది రావాలని మేము కోరుకోవడం, ఇలా ప్రజలు కోరుకుంటున్న దాన్ని సరైనటువంటి రీతిలో ఆవిష్కరించడానికి మేమందరం కూడా కృషి చేస్తాం. చాలా కీలకమైన అంశం ఇది. నిన్న మీట్ ద ప్రెస్ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎజెండాను ఆవిష్కరించారు కేటీఆర్ గారు అనే విషయాన్ని దేవిప్రసాద్ గారు చెప్తున్నారు. ఇక్కడ భుజంగరావు గారు మనం చూసాం, గతంలో 10 ఏళ్ల పాటు సుసంపన్నమైన రాష్ట్రంగా ప్రతి వర్గంలో కూడా సంతోషం, ప్రతి రంగంలో కూడా ఒక అచంచలమైన విశ్వాసాన్ని నింపిన తెలంగాణ ఈరోజు ఈ స్థాయిలో సంక్షోభాల పాలైందంటే దానికి కేవలం కాంగ్రెసే కాదు, బీజేపీ కూడా కారణమనే అంశం. ఇది హైబ్రిడ్ జోడీ ప్రభుత్వ పాలన, ఆ పాలనలోని వైఫల్యాల వల్లే ఇదంతా జరుగుతుందనే అంశాన్ని నిన్న కేటీఆర్ గారు చాలా కుండబద్దలు కొట్టి చెప్పిన అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. వాస్తవానికి బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రజల పక్షాన గత 30 నెలలుగా పోరాడుతున్న ప్రతి అంశం కూడా నిన్న ప్రస్తావించిన పరిస్థితి.
ఇప్పుడు కేసీఆర్ గారు ఒక చరిత్రను నిర్మించిండు, ఒక చరిత్రను సృష్టించి అట్టడుగున ఉన్న పాతాళానికి పడేసినటువంటి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపడానికి అకుంఠిత దీక్షతో అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలపడానికి చేసినటువంటి కృషి అమోఘం, అద్భుతం, అద్వితీయం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే కేసీఆర్ గారు ఒక చోదకుడు, అంటే తెలంగాణ ఉద్యమ రథసారథి. ఉద్యమం నడపడంలో కూడా ఎప్పటికప్పుడు అహింస మార్గాన్నే ఎన్నుకొని హింస జరిగితే అణిచేస్తారనేటువంటి ఆ ముందు జాగ్రత్త తీసుకొని వ్యూహాలను శోధించి ఎప్పటికప్పుడు కూడా ప్రత్యర్థులకు, పరాయి పార్టీలకు, సమైక్యులకు చిక్కకుండా ఈ ప్రజానీకాన్ని సమాయత్తపరిచి చైతన్యపరిచి ముందుకు నడపడం లోపల నడిపించి చివరికి తెలంగాణ రాష్ట్ర సాధకుడయ్యిండు. తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి వ్యక్తికే పాలనా పగ్గాలు అప్పగిస్తే పాలన సుపరిపాలన ఉండడమే కాకుండా అమోఘమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం జరుగుతుందనేటువంటి ఒక ఆశ, ఆకాంక్ష 4 కోట్ల మంది తెలంగాణ ఏ ప్రజలైతే తెలంగాణ కోసం కొట్లాడినరో ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే ఎవరి చేతుల్లో పెట్టినా ఈ రాష్ట్రం ఆగమవుతుంది. దీనికి సరి అయినటువంటి వ్యక్తి పరిపాలకుడిగా కేసీఆర్ గారే ఉండాల్సిన అవసరం ఉందని పాలనా పగ్గాలు చేతుల్లో పెట్టింది మొదలు అనేక రకాలైనటువంటి మేనిఫెస్టో. ఇక్కడ మేనిఫెస్టో అండి, మేనిఫెస్టోలో పెట్టినది వేరు, ముంచేది వేరు కదా. ఆనాడు మేనిఫెస్టోలో పెట్టి కొన్నే కేసీఆర్ గారు, అందులో పెట్టినటువంటివి ఎన్నో అందించిన పరిస్థితి కదా. ఆయన మస్తిష్కంలో పుట్టింది రైతు బంధు కదా. ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎ సోషల్ గ్రూప్ బికమ్స్ వెరీ డామినెంట్ because it exercises the moral and intellectuality of the leadership. అట్లా సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి, సమాజాన్ని చైతన్యపరిచినటువంటి నాయకుడిగా కేసీఆర్ గారు అప్పుడు ఇప్పుడు ఎప్పటికి కూడా కనబడతాడు. అంటే కేసీఆర్ గారికి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల నా కళ్ళ ముందే తెచ్చుకున్న తెలంగాణ తెరలైపోతూ ఉంటే, నా ప్రజల నోట్లో మట్టి కొడతా ఉంటే, నా ప్రజలను మభ్యపెట్టి ఆశ పెట్టి దురాశల పాలు చేసి ముంచేస్తూ ఉంటే తట్టుకోలేక బాధపడతా ఉన్నాడు కదా. రా రా కేసీఆర్ అని ఎవరు పిలుస్తున్నారు ఇవాళ? ప్రజలు కదా. బాపు బయటికి రండి, బాపు ఆదుకోండి, నీవే దిక్కు కేసీఆర్ అంటున్నారు కదా. నేను మొన్న ఊరికి వెళ్ళినా, పాలకుర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ పక్కన విష్ణూర్ అని ఉంటుంది. అక్కడ అనేక మంది ప్రజలు కలిసి, సార్ మీరు దండం పెడితే ఎన్నికలు ఎప్పుడు వస్తాయి సార్ అని అడుగుతున్నారు. అరే మొన్న సర్పంచ్గా ఇక్కడ మరి కాంగ్రెస్నే గెలిపించారు కదా అంటే, ఓటు వేయకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించి ఈ రిమైనింగ్ మిగతా కాలం అంతా కూడా తట్టుకోవడం కష్టమని ఈ గాడిద కొడుకుల బెదిరింపులకు తట్టుకోలేకేసినాం సార్. ఎమ్మెల్యే ఎన్నికల మమ్మల్ని ఆపటోడేవాడు, పట్టుకుంటోడేవాడు, మమ్మల్ని బెదిరించేటోడేవాడు. రాబోయేది కేసీఆర్ గారి పాలనే కదా, బీఆర్ఎస్ఏ కదా. మీరు దండం పెడతాం సార్. అన్నం పెట్టిన ఆయననే, సున్నం పెట్టిన ఆయన రేవంత్ రెడ్డి, ఇవాళ ఇంటికి కన్నం పెడుతున్నటువంటిది రేవంత్ రెడ్డి. ఈయన కాదు సార్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సార్. ఈయన చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి డైరెక్షన్ ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ సార్. ఆయన పువ్వు పార్టీ, ఆయన ఢిల్లీలో ఉన్నాడు. మీరు చదువుకున్నారు, ఉపాధ్యాయునిగా పనిచేసారు, సంఘనాయకునిగా పనిచేసారు, పల్లెల్లో మాకు అర్థమవుతున్న ఈ విషయాలు మీకు తెలియదా సార్? చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నారు అన్నారు. అంత అవేర్నెస్ ఇలా వచ్చేసింది. అంటే ద వెరీ ఎసెన్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఇన్ ద సొసైటీ కమ్స్ త్రూ ద ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద పబ్లిక్. ఇవాళ అది వచ్చేసింది, సాకారమైంది, ఇంకెవ్వరు కూడా ఆపలేని పరిస్థితి. అయ్యా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు, మీరు దత్తపుత్రుడు అయితే అయ్యి ఉండొచ్చు కాక, మీరు చంద్రబాబు నాయుడికి బీజేపీకి జోడీ కుదుర్చడానికి కాలు పట్టుకుంటే బీజేపీ పట్టుకోవచ్చు కాక, ఇక్కడ నిన్ను ఎవరు అడిగినరు? ఇక నిన్ను ఎవరు రమ్మన్నారు? కనీసం ఇప్పటికైనా నీ వెనుక ఎవరున్నారో చెప్పండి. ఇలా రియలైజేషన్ వచ్చింది. అక్కడక్కడ మాట్లాడుతున్నాడు, నిజమే నువ్వు పొరపాటు మాట్లాడిన. ఆయనకు ఆవేశం ఎక్కువ. చేగువీరా అంటాడు, కమ్యూనిస్ట్ అంటాడు, సనాతనం అంటాడు. ఇప్పుడు ఏ ఇజం ఉందో అతనే చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తి, ఆ ఇమ్మెచ్యూరిటీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఆవేశంతో వచ్చినటువంటి విషయాలుగా చూడాల్సి వస్తుంది. మన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అవసరం ఉంది. ఒక రకంగా మేలే చేసిండు పవన్ కళ్యాణ్, మేలే చేసిండు. మనము తస్మాత్ జాగ్రత్త, మేము రాబోతా ఉన్నాం, వాళ్ళబోతా ఉన్నాం, ఈ తెలంగాణ మీది కాదు, మేము ఎక్కడికో పోలేదు, పొంచుకొని ఉన్నాము, గోతికా నక్కల్లాగా చూస్తూనే ఉన్నాము. మీరేమాత్రం అప్రమత్తంగా ఉన్నా
మేము వచ్చి మీ మీద పడతాం, మీ ఇంటి తలుపు తీసేటోడు మావాడే ఏజెంట్గా ఉన్నాడు రేవంత్ రెడ్డి, మీరేంది నన్ను ఆపేది అనేటువంటి విషయం వస్తుంది. నిన్న నవనిర్మాణ సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదంటే నేను తమలపాకుతో కొడతా, నువ్వు పోక చెక్కతో కొట్టన్నట్టుగా నువ్వు అడిగినట్టు ఉండాలి, నేను ఇయ్యనట్టు ఉండాలి, తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి ఈజీగా నమ్మించవచ్చు అనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ జరిగింది. కాబట్టి నేనేమంటున్నా, ఈ తెలంగాణ సమాజము ఇదే విధంగా చైతన్య స్ఫూర్తితో ఉంటే, ఒక కేటీఆర్ గారు చెప్పారు, ఒక 20 ఏళ్ళు వెనుకకు పోయింది తెలంగాణ. అగ్రభాగం నిలబడ్డ తెలంగాణ అధపాతాలను నెట్టేసి చెడగొట్టడానికి ఎంత కావాలండి? ఒక దుర్మార్గుడు చాలు. బాగు చేయడానికి అనేక సంవత్సరాలు చేయాల్సి వస్తుంది కదా. ఆ బాధ్యత ఉంది మన మీద. అంటే మనకి ఎంత హక్కు ఉందో పరాయిలను పక్క రాష్ట్రం వాళ్ళు కాలేజీ గారు చెప్పారు కదా, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టమన్నాడు, పరాయి వాడు ద్రోహం చేస్తే పొలిమేర దాటేదాకా తరిమించి కొట్టమన్నాడు. ఆ రెండు చేయడానికి ఇలా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రైట్. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో కొనసాగిన తెలంగాణ రాష్ట్రం ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా ఈరోజు సంక్షోభంలో కూరుకుపోయిందంటే దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్, బీజేపీ 2 పార్టీలు కలిసి ఒక హైబ్రిడ్ జోడీగా తెలంగాణ ప్రజల జీవితాలకు అన్యాయం చేస్తున్నాయనే విషయాన్ని భుజన గారు చాలా స్పష్టంగా చెప్తున్న విషయాలు మనం చూస్తాం. దేవిప్రసాద్ గారు చాలా కీలకమైన మరో అంశాన్ని కూడా నిన్న కేటీఆర్ గారు ప్రస్తావించారు. ఉద్యమ నాయకుడు, 14 ఏళ్ల ఉద్యమ నాయకుడే 10 ఏళ్ల పాటు ఉత్తమ పాలకుడిగా దేశంలో ప్రశంసలు అందుకున్న సందర్భం. నేడైనా రేపైనా ఎప్పటికైనా కూడా తెలంగాణకు ఓజీ కేసీఆర్ గారే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలంగాణ యావత్ సమాజం అంతా కూడా బలంగా విశ్వసిస్తున్న అంశాన్ని మరోసారి నిన్న ప్రస్తావించిన పరిస్థితి. ఎట్లా చూడాలి మొత్తం అంశాన్ని మనం? ఇప్పుడు రాజు గారు, కేసీఆర్ గారు ఏదో యాంత్రికంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి కాదు. చాలామంది సహజంగా యాంటీ ఇన్కంబెన్స్తోని లేకుంటే పార్టీలో సంక్షోభాలు వచ్చి రకరకాల పేర్ల మీద ముఖ్యమంత్రులు అవుతారు. అది సర్వసాధారణం. మనం 100 మంది ముఖ్యమంత్రులను చూస్తాం. కానీ కేసీఆర్ గారు అనేటువంటి ఒక గొప్ప నాయకుడు, ఉద్యమం నుంచి పుట్టినటువంటి నాయకుడు, ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టినటువంటి నాయకుడు, అంటే ప్రజల పట్ల నిబద్ధత ఉన్నటువంటి నాయకుడు. అందుకే ఆయన ఉద్యమ కాలంలో చాలామంది ఎందుకు కేసీఆర్ మేము శ్రీరామ రక్ష, కేసీఆర్ ఆలోచన విధానమే తెలంగాణ అభివృద్ధికి దోహదమైందని చెప్తే చాలామంది చాలా రకాలుగా వెర్రి నవ్వులు నవ్వారు. కానీ ఇవాళ నిజమైంది కదా. అంటే ఒక దశాబ్దాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం రావాలని అనేక మంది రాజకీయ నాయకులు, కేసీఆర్ కంటే దొడ్డుగున్న వాళ్ళు, కేసీఆర్ కంటే మందబలం ఉన్నవాళ్ళు, కేసీఆర్ కంటే డబ్బు బలం ఉన్నవాళ్ళు, కేసీఆర్ కంటే గొప్ప రాజనీతిజ్ఞం అని చెప్పుకునేటువంటి వాళ్ళు అనేక మంది ప్రయత్నం చేశారు. ఏ ఒక్కరు నిటారుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల వైపు నిలబడలేదు కదా. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు, ఎవరికైనా దమ్ముందా, నేను సమైక్యాంధ్ర నేల నుంచి నేను ఢిల్లీకి పోతున్నా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతో మాత్రమే నేను మళ్ళీ ల్యాండ్ అవుతా అని చెప్పేటువంటి ధైర్యం ఇవాళ ఎవరికైనా చేయమనండి. ఇవాళ ఏ ముఖ్యమంత్రి ఏ ఒక్క ఇష్యూ మీద నిలబడమనండి. నేను అన్నాడు మా కేటీఆర్ గారు 20 లక్షల ఇండ్లు కడతామని చేసినావు కదా, రేపు ఎన్నికలు పోవాలంటే 20 లక్షల ఇల్లు కట్టినాకనే పొమ్మన్నాడు. అందుకే కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలను సరైనటువంటి రీతిలో నిటారుగా నిలబెట్టినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు కేసీఆర్. కేవలం ఒక ఉద్యమ నాయకుడే కాదు, చాలా మంది ఉద్యమ నాయకుడు కాబట్టి పరిపాలనకు సరిగ్గా పనికిరాడు, పరిపాలన చెయ్యలేరు అని చెప్పి ఇతర రాష్ట్రాలకు సంబంధించి. కానీ కేసీఆర్ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత ఒక అత్యున్నతమైనటువంటి పరిపాలకుడుగా ఆయన ఎందుకు పేరు తెచ్చుకున్నాడంటే, ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని, రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలను అధ్యయనం చేసి, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కుల్ని, ప్రజలు ఇచ్చినటువంటి హక్కుల్ని రెండింటినీ సమాంతరంగా నడిపేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేసి. ఎందుకంటే ఇవాళ మేము అందరం మన కర్మ అనుకుంటాం, నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు ఎరుగును అనేది పాత నానుడి. కానీ కేసీఆర్ ఏం చేసిండు, నీరు పళ్ళం ఎరుగును కరెక్టే, కానీ ఆ పళ్ళం ఎరగడానికి అవసరమైనటువంటి రాజనీతిజ్ఞుంటే అవి గుట్టలు కూడా ఎక్కుతాయని చెప్పి చూపించి ఇవాళ ఎక్కడున్నటువంటి నీళ్లు ఎక్కడికి తీసుకొచ్చారు. నీళ్ళు అనేటువంటిది అందరికి ఇవ్వడం సాధ్యం కాదు అని అన్నారు. మరి మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఏది కాదో అసాధారణం అని చెప్పిన తెలంగాణ ఇక రాదు అన్నారు. 32 రాజకీయ పార్టీలను తెలంగాణ అంటే దూరం నిలబెట్టేటువంటి నాయకులందరినీ కూడా వాళ్ళకి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని చెప్పి 32 రాజకీయ పార్టీలను తీసుకు ఇద్దరు పార్లమెంటు సభ్యులతో ఈ మొత్తం రెండు జాతీయ పార్టీలను చెమటలు పట్టించి అనివార్యంగా తెలంగాణ వైపు మరల్చే విధంగా కేసీఆర్ చేసిన కృషి మామూలు కృషి కాదు.
అది మనం ఒక 5 నిమిషాలనో 2 నిమిషాలనో కేసీఆర్ గారిని మనం ఆవిష్కరించలేము సమగ్రంగా. కానీ ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక అభివృద్ధి ప్రదాతగా, ఒక మానవీయ కోణంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఇలా రైతుల గురించి ఇంతమంది ప్రధానమంత్రులు, చరణ్ సింగ్ లాంటి వాళ్ళు, రకరకాల చాలా మంది రైతుల నుంచి వచ్చిన వాళ్ళు, మేము పొలం దున్నినమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, కనీసం రైతుకు వాళ్ళు పంటలు పండించేటప్పుడు ఇంత మనం ప్రభుత్వం పరంగా వాళ్ళకి ఇంత వ్యవస్థ పరంగా ఆదుకోవాలని ఎందుకు ఆలోచన రాలేదు? కేసీఆర్ గారికి ఆలోచన రావడానికి కారణం ఏంది అంటే కేసీఆర్ గారు అన్ని విషయాల్ని సమగ్రంగా ఆలోచిస్తాడు, అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తాడు. అందుకే కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం అది ఒక్కొక్కసారి సరైనటువంటి రీతిలో ల్యాండ్ కాకనో, లేకుంటే బ్యూరోక్రసీలో వచ్చినటువంటి లోపాల వలనో, లేకుంటే సమాజం సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోకనో కొన్ని విషయాల్లో కొన్ని జరగవచ్చు. అవి అనుకున్నంత లక్ష్యానికి చేరుకోలేకపోవచ్చు. దళిత బంధు అదే కదా. అసలు కేసీఆర్ గారు ఇంతమంది దళితుల గురించి మాట్లాడతారు, ప్రతి ఒక్కడు దళితులకు పట్ల ప్రేమ చూపేవాడే. కానీ దళితుల్ని అప్లిఫ్ట్ చేసేటువంటి, ఎప్పుడు అడుక్కు తినేటువంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? వీళ్ళే 10 మందికి ఇవ్వాలనేటువంటి ఒక కోణంతో పెట్టినటువంటి కార్యక్రమం దళిత బంధు. దాని వెనక ఎంత కృషి ఉంది. దాన్ని సరైనటువంటి రీతిలో దాన్ని ఇవాళ ఎగ్జిక్యూషన్ జరిగి ఉంటే ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవాళ తెలంగాణకు వచ్చాయి. అసలు తెలంగాణ నేల నీళ్ళే రావని వదిలేసినటువంటి తెలంగాణకు ఇవాళ నీళ్ళు వద్దు, మాకు 24 గంటలు కరెంట్ వద్దు, మాకు కొద్దిసేపు ఆపేయండి, ఇన్ని నీళ్ళు వస్తున్నాయి, ఏం చేసుకోవాలనే పరిస్థితి తెలంగాణకు ఎట్లొచ్చింది రాజుగారు? అంటే ఈ ఆలోచన అక్కడ కాళేశ్వరం మహారాష్ట్రతో మాట్లాడడం కానీ, లిఫ్టులు పెట్టడం కానీ, అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, ఇప్పుడు అవసరం లేకున్నా భవిష్యత్తు కోసం మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం కానీ. అందుకే కేసీఆర్ గారు నిన్న కానీ, నేడు కానీ, భవిష్యత్తులో కానీ బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పేరు, సరే పేరు మీద చాలా మందికి చాలా చెప్పినా, వారికి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ని ఆవిష్కరించాడు. ఈ 2 జాతీయ పార్టీలు ఇంత దరిద్రంగా ఇవాళ తెలంగాణ ప్రజల్ని కానీ, మిగతా రాష్ట్రాల ప్రజల్ని కానీ మొత్తంగా కూడా ఫెడరల్ స్ఫూర్తిని తీసేసినాయి. సముద్రంలో ఇన్ని నీళ్ళు పోతే నీళ్లు తెచ్చిస్తలేరు, ఇంత విద్యుత్ ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కరెంట్ ఇస్తలేరు, సంక్షేమం ఇస్తలేరు, అభివృద్ధి చేస్తలేరు. మన తర్వాత ఏర్పాటైనటువంటి అనేక దేశాలు అద్భుతమైనటువంటి ప్రగతిలో పోతున్నాయి. ఇన్ని వనరులున్నా మనం ఎందుకు ముందుకు పోతున్నాం అనేటువంటి ఒక జాతీయవాదం. నేను వాడు మురిగిండు కదా ఒక సినిమా యాక్టరు, జాతీయవాదం గురించి. కేసీఆర్ గారికి ఉన్నటువంటి జాతీయవాదంలో ఒక 1% అన్న జాతీయవాదం మీకుంటే ఈ దేశం ఎన్నడో బాగుపడుతుండే. కేసీఆర్ గారు అన్ని టీఎంసీలు తెలంగాణకు రావాలని కోరుకోలేదు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా సముద్రం నీళ్ళని పోతున్నాయి, ప్రతి ఒక్కడికి నీళ్లు కావాలన్నాడు, ప్రతి రైతుకు రైతు బంధు అందాలన్నాడు, ఈ దేశం బాగుపడాలన్నాడు. జవాన్లు ఎక్కడో చనిపోతే ఆ జవాన్లకు అవసరమైనటువంటి డబ్బును మేము ఇస్తాం, మీరు ఇవ్వకుంటే తెలంగాణ సొమ్మును పంచడం కాదు, అది ఒక సింబాలిక్గా మీరు చేయండి అని ఒక మార్గం చూపించడం. కష్టపడేటువంటి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి ఇంత అన్నం పెట్టి ప్రేమతో చూస్తే అందులో ఉండేటువంటి తృప్తిని ఆయన ఆస్వాదించాడు. కాబట్టి కేసీఆర్ గారు నిన్నైనా, నేడైనా, రేపైనా వారికి సీఎం అనేటువంటి పదం అనేటువంటిది కేసీఆర్ 3 అక్షరాల ముందు, మొన్న కేటీఆర్ గారు మాకు మీటింగ్లో చెప్పిండు, కేసీఆర్ గారు అనేటువంటి 3 పదాల ముందు సీఎం అనేటువంటి 2 పదాలు ఆయన స్టేషన్కు సరిపోవు. కానీ ఆయనే లేకుంటే ఇది కుక్కలు చెప్పిన ఇస్తారైతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించి ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు మీరే రావాలి, మళ్ళీ మీరే ఉండాలని ఎందుకు అంటున్నారంటే, ఇగో ఇన్ని తెలిసినటువంటి కేసీఆర్ లేకుంటే మా తెలంగాణ ప్రజలు ఎవడైనా నాడి చూసి సరైనటువంటి రుగ్మతను గ్రహించి మందిచ్చేటువంటి మంచి డాక్టర్ దగ్గరకే జనాలు పోతారు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సంబంధించిన అన్ని రుగ్మతలకి అవసరమైనటువంటి డయాగ్నైజ్ చేసేటువంటి ఒక ప్రజల డాక్టర్ అండి. ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, విధానాలు ఏమైనా ఉండొచ్చు, కానీ ప్రతి మనిషి ఇవాళ మౌలికంగా జీవన ప్రమాణాలు మారాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి. రాజకీయాలంటే కేవలం దండుకోవడం, దాచుకోవడం కాదు. రాజకీయాలంటే ప్రజల ఆకాంక్షల కోసం సరైనటువంటి రీతిలో ఆవిష్కరించడం అనేటువంటి పరిపాలన. అంటే కేవలం మేము పాలకులం కాదు, మేము సేవకులుగా ఉండాలి ప్రజల ముందు. ఏదైనా విజయం లభిస్తే పొంగిపోయి మనం దిగాలు కావద్దు, మనం గెలిస్తే బాధ్యతగా ఉండాలి, ఓడిపోతే ఇంకా మరింత బాధ్యతతో ప్రజల్లో పనిచేయాలని చెప్పి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దిండు బీఆర్ఎస్ పార్టీని. ఒక అద్భుతమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది ఇవాళ దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ ఆల్ రోడ్స్ లీడ్ టు తెలంగాణ అనేటువంటి పద్ధతిలో ఆవిష్కరించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్. చాలా కీలకమైన అంశం మనం చూస్తా ఉన్నాం. దేవిప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, ఉద్యమ తెలంగాణను ఉజ్వల తెలంగాణగా తీర్చిదిద్ది యావత్ దేశానికే తెలంగాణ మోడల్ అంటే ఏంటో
చేసి చూపించారు కాబట్టి తెలంగాణ యావత్ సమాజం కూడా ఎప్పటికీ తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారి నాయకత్వమే అని ఇప్పటికి కూడా బలంగా విశ్వసిస్తుందనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. భుజంగరావు గారు నిన్న కేటీఆర్ గారు మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అనేక విషయాలను ఆవిష్కరించిన సందర్భంలో వాస్తవానికి తెలంగాణ ఏర్పడిన సందర్భంలో ఎన్నో రకాల అనుమానాలు, అపోహలు, అనేక రకాల దుష్ట శక్తులకు సంబంధించిన పన్నాగాలు ఉన్న నేపథ్యంలో తెలంగాణకు పరిపాలన చేతనవుతుందా తెలంగాణ వాళ్ళకని చెప్పేసి విమర్శలు చేసిన వారికే పరిపాలన అంటే ఎలా ఉండాలి, పాలకుడు అంటే ఎలా ఉండాలో అని చూపించిన నేల తెలంగాణకు ఎప్పటికీ కూడా శ్రీరామ రక్ష ఓజీ కేసీఆర్ గారు అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి పథకాలను కూడా ఇప్పుడు గండికొట్టే కుట్ర కొనసాగుతోంది. కొత్త పథకాలు, కొత్త గ్యారంటీల మాట దేవుడేరు, కానీ ఉన్న పథకాలు తెలంగాణ ముఖ చిత్రాన్ని, తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని మార్చిన పథకాలు కూడా ఈరోజు పాతరేస్తూ ఉన్నారనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ కీలకమైన అంశాలు? కేసీఆర్ గారి రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ప్రతి పేజీలో అసమ్మతి పైన, అసంతృప్తి పైన, సమస్యలపైన, పాలకుల అవినీతి పైన, అక్రమాలపైన పోరాడుతున్నటువంటి చరిత్ర మనకు కనబడుతుంది. ఒకనాడు టీడీపీ పార్టీ పెట్టినాడు అదే ఎన్టీ రామారావు కేసీఆర్ గారిని కీర్తించిన సందర్భం కూడా ఉంది. మామూలు వ్యక్తి కాదు, అసామాన్యుడు, అసాధారణమైన వ్యక్తి, చాలా వేల మీద లెక్క పెట్టేటువంటి మనుషులే ఉంటారని. అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో కూడా అనేక పథకాలకు, వ్యూహాలకు కర్త, రూపశిల్పి కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేనటువంటి మూతి ముడుచుకొని మనసంతా విషయం నింపుకున్నటువంటి గోతికాటి నక్క ఇయాల చంద్రబాబే కాదు, ఆయల చంద్రబాబు కూడా. నేను ఎందుకు చెప్తున్నా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు 2009 ప్రచారం లోపల ఆంధ్రాకు పోయినాక కరెక్ట్ ఇట్లా వాచ్ చూసుకుని డయాస్ మీద, మనం ఇప్పుడు తెలంగాణకు పోవాలంటే మనకు పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ ఇచ్చాడు ఆయన వీళ్ళ తెలంగాణ వాళ్ళ జాగీరని ఆయన మాట్లాడాడు. కిరణ్ కుమార్ రెడ్డి అదే శాసనసభలో ₹1 అయ్యని ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. వీళ్ళంతా సచ్చుమోకాలు వేసుకొని కూర్చున్నారు కదా, చాతగాని అసమర్థులుగా మిగిలిపోయింది కదా. అంటే పదవుల కోసం పెదవులు మూసుకొని కూర్చున్నారు కదా. ఇది ఇట్లా మాట్లాడకూడదని ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేదు కదా. అంటే ఇవన్నీ మాట్లాడినటువంటి వాళ్ళు ఒకసారి చూడండి, నేపథ్యం ఏంది? సీమాంధ్రుడు. పాలకులు ఎవరు? కాంగ్రెస్ పాలకులు. ప్రజలను ఆగం చేసింది ఎవరు? మీరే కదా. మరి ప్రతి సందర్భంలో అడ్డుపడ్డటువంటి వ్యక్తి, అడ్డుగా నిలబడ్డ వ్యక్తి ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడున్నాడు తెలంగాణలో. ఖబర్దార్, తెలంగాణ రాష్ట్రం తీసుకొని తీర్థం అనేటువంటి దానికి సంకల్పం చేసుకొని పిడికెడు మంది నలుగురుగా బయలుదేరినాడు. అనేక ఏకసఖ్యాలు మాట్లాడింది కదా. ఈ పక్కపలసడి మనిషితో ఏమవుతుంది, తెలంగాణ వచ్చేదా సచ్చేదా తెచ్చేదా ఏమనున్నా అని అనేక మంది అనేక పరిహాసాలు చేశారు. మొత్తం జాతి మొత్తాన్ని కూడా ఒక దారిని నడిపించాడు కదా. ఎస్, నేను గర్వపడుతూ చెప్తున్నా, ఆనాడు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో నాయకత్వాన్ని నప్పి ఒక మహాత్మా గాంధీ వెనుక నడిచిన సందర్భాన్ని ఇవాళ ఎట్లా చెప్పుకుంటున్నామో, తెలంగాణ జాతి మొత్తం కూడా విశ్వాసంగా అయితే కేసీఆర్ గారితోనే అవుతుంది అని జయశంకర్ గారు నమ్మిర్రు, తెలంగాణ సిద్ధాంతకర్త చాలామంది నమ్మిర్రు, ప్రజలు విశ్వసించారు. ఆ విశ్వాసం పెట్టిన దాన్ని 100కు 100% సాధించి చూపిండు. అనేక మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటుంటే ఇదే దీక్షలో ఉన్న నిమ్స్ హాస్పిటల్లో ఉన్నటువంటి దీక్ష విరమించిన నాడు ఈ వార్తలు తెలుస్తూ ఉంటే ఒక్కొక్క బిడ్డ తెలంగాణ యువకుడు అమరుడైతూ ఉంటే తట్టుకోలేని బాధ, ఆయన దుఃఖం కల్లారా చూసినాం కదా మనం. ఇవాళ మీరు చేయండి దీక్ష, మీ వెనక వస్తారా 10 మంది? అరే మీరు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికే తెలుగు చేయడానికి కూర్చున్నారు కదా. మీరు ఏం జరగబట్టలేదండి? ఉద్యోగాల్లో అవినీతి, భూముల్లో అవినీతి, సంపదల్లో అవినీతి, మాటల్లో అబద్ధాలు, మూటలు మోయడం, ఇదే కదండి మీకు తెలిసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం లోపల అవినీతికి అక్రమాలకు దారితీసే విధంగా ఆంధ్ర కాంట్రాక్టర్లు ఎందుకున్నారండి? ఇక్కడ కాంట్రాక్టర్లు లేరా? ఇక్కడ వాళ్ళకు నువ్వు బిల్లులు ఇచ్చినావా? చెల్లింపులు జరిగినాయా? ఎస్, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు చివరికి గవర్నమెంట్ వస్తుందా రాదా ఎన్నికలు అవుతున్నటువంటి సందర్భానికంటే ముందు కూడా పెండింగ్ బిల్లులన్నీ చెల్లింపులు చేసిండు కదా. ఇక్కడ ఆంధ్ర కాంట్రాక్ట్, తెలంగాణ కాంట్రాక్ట్ అని ఆ రోజు చూడలేదు కదా. అంటే ఏమంటున్నా నేను, ఇంత వివక్ష తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు? వ్యాపారస్తుల మీద అట్లనే ఉంటుంది, ఉద్యోగస్తుల మీద అట్లే ఉంటుంది, పెన్షనర్ల మీద అట్లే ఉంటుంది, విద్యార్థుల మీద అట్లే ఉంటుంది, నిరుద్యోగుల మీద అట్లే ఉంటుంది. ఇంత కక్ష మీకు? సరిగ్గా గుణపాఠం చెప్పేటువంటి వ్యక్తి ఒక్కడున్నాడు ఇక్కడ. ఖబర్దార్ అనే సంకేతం ఇవ్వడం కోసం ప్రజలంతా కూడా ఇవాళ కేసీఆర్ బాపు అని చూస్తూ ఉన్నారు. ఈ జాతికి పిత
కేసీఆర్ గారే అని చెప్తా ఉన్నారు. ఇది మీరు అనిపించుకోండి మిమ్మల్ని. అసలు నిన్ను ముఖ్యమంత్రిని ఎవరు గుర్తిస్తలేడు? ఎవరెవరో పేర్లు చెప్తా ఉన్నారు. నువ్వు ముఖ్యమంత్రి నా గురించి ఎవరు చెప్తలేరు అంటాడు. కేసీఆర్ గారు సభ పెడితే సభ మొత్తం అయిపోయేదాకా టీవీ పెట్టుకొని చూస్తాడు. ఒక్కడొక మాట నా గురించి చెప్తాడేమో అని. నీ పేరు పలకడానికి కేసీఆర్ గారికి నీకు అసలు అర్హత ఉందా, యోగ్యత ఉందా? ముఖ్యమంత్రిగా నేను ప్రజలు గుర్తిస్తున్నారా? కేసీఆర్ గారు ఒక మేరు పర్వతం లాంటి వ్యక్తి, ఆర్భకుడైనటువంటి జాక్పాటు, ఒక లక్కీ లాటరీగా కొట్టుకొచ్చినటువంటి గాలివాటంకి వచ్చిన నిన్ను ముఖ్యమంత్రిగా గుర్తించాలంటే నీకు ఎంత యోగ్యత ఉండాలి, ఎంత అర్హత ఉండాలి, ఎంత ప్రజారంజక పాలన చేయాలి? నువ్వు చేస్తున్నదా ప్రజాకంటక పాలన కదా. బాధపడుతుంది అదే కదా. కేసీఆర్ గారితో పోల్చడానికి నాకు తెలిసి చారిత్రక రాజకీయ అధ్యాయం అంటూ చూస్తే ఒక నూతన అధ్యాయం ఇది. చెరిగిపోని చరిత్ర ఇది. శాశ్వతంగా చరిత్రలో నిలబడేటువంటి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్కడు ఓజీ, అది కేసీఆర్. జరిగిపోదు. చెరిపేసే ప్రయత్నము చేసినా కూడా ఒక విధవలాగా మిగిలిపోతారు తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు దూడిపేయాలి. ఈ కుట్రలు తప్ప ఏమనుందా? తెలంగాణ తల్లి రూపం మార్చినవు, అనేక రకాల జయ జయ తెలంగాణ ఎవరు దొరకన్నాడు కీరవాణి తీసుకొచ్చి పాడించినవు. జయది అందశ్రీకి కేసీఆర్ అన్యాయం చేసినట్టు, నువ్వేదో న్యాయం చేసినట్టు. మరి ఆ అందశ్రీ బ్రహ్మాండమైన గొంతు ఉంటుంది కదా, అదే అందశ్రీతో ఎందుకో పాడియకపోతివి అంటే ఎక్కడండి నువ్వు చేసింది? మొత్తం అన్ని కూడా ఆనవాళ్ళు తుడిపేస్తా అది తప్ప ఇంకో ఆలోచన లేదు కదా. ఇప్పటికే ఇంకా 2 ఏళ్ళు ఉందో సంవత్సరంన్నర ఉందో ఆయన అంటాడు అక్కడ 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అనేది. ఇప్పుడు దొరికితే పట్టుకొని కొడుతట్టున్నారు ప్రజలు. రైతులు కళ్ళాల కాడ ధాన్యం పోసి ఎవడు చెప్పిండు సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ ఉన్నాడు 80% కొన్నా అంటాడు. రమ్మన గాడిద కొడుకుని మా కళ్ళాల కాడికి అంటున్నాడు. ధాన్యం కొనేసినాం అయిపోయింది, మేము టార్గెట్ రీచ్ అయినామని రేవంత్ రెడ్డి అంటా ఉంటే ఆ గాడిద కొడుకు ఆడ ఉన్నాడు సార్ కంటికి కనబడతలేడు అంటా ఉన్నారు. ఇవాళ ప్రియాంక గాంధీ ఆడబోయింది, రాహుల్ గాంధీ ఆడబోయింది, మీ 13 డిక్లరేషన్లు ఆడదగలబడ్డాయి, 420 హామీలు ఆడబోయినాయి, 6 గ్యారంటీలు అడిగెక్కిచ్చారు కదా. అంటే ఇవాళ ఏం చెప్తారు? తెలంగాణ మొత్తాన్ని తెల్లు చేసిందండి. ఇవాళ మా దేవన్న గారు చెప్పినట్టు రూపమే లేని చూద్దామంటే కనబడింది హెల్త్ కార్డు రాకముందే పొరపాటు నన్న మాటకు 1.5% మేము ప్రీమియం చెల్లిస్తామంటే మా డబ్బులన్నీ కోత పెట్టి కోసుకున్నారు. 2వ తారీఖు నాడు వచ్చింది నా పెన్షన్, 1వ తారీఖు మొత్తం రాలే. అక్కడ సాఫ్ట్వేర్ ఉండదు, IMFL ఒకటి, బ్యాంకు ఖాతాలో ఒకటి, పెన్షన్ రాదు, జీతం రాదు, లేని దాన్ని కట్టింపులు చేస్తావు. అంటే పుట్టుక నేర స్వభావంతో పుడితే ఎట్లా కొల్లగొట్టాలనో ఆలోచన వస్తుంది తప్ప ఎట్లా బాగు చేయాలనో ఆలోచన రాదు. ఎస్, యు ఆర్ బార్న్ డిస్ట్రక్టివ్ నేచర్డ్ పర్సనాలిటీ. హీఈస్ ద పర్సన్ మిస్టర్ రేవంత్ రెడ్డి. హీఈస్ కన్స్ట్రక్టివ్ పర్సనాలిటీ, బార్న్ క్యారెక్టర్, పబ్లిక్ వెల్ఫేర్లో ఉన్నటువంటి వ్యక్తి. నేనైతే ఒక శకపురుషుడే అంట. నేనైతే తెలంగాణకు యుగ పురుషుడే అంట. ఎవరికి ఏనాడు సాధ్యం కాంది అతనితోనే సాధ్యమైందంటే ఒకే ఒక్కడు, అతనే ఓజీ కదా, అదే కేసీఆర్ కదా. ఇదే కదా మనం అందరం చెప్పుకోవాల్సింది. ఆ విధంగా మీరు కొంత నేర్చుకోండి అతనిలో నుంచి, మీద పడి ఏడవడం కాదు. చాలా కీలకమైన అంశాలు మనం చూస్తున్నాం. దేవిప్రసాద్ గారు, అలాగే భుజంగరావు గారు చెప్తా ఉన్నారు. 6 దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడమే కాకుండా 4 కోట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు కూడా ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొని స్వపరిపాలనకు సుపరిపాలనకు తెలంగాణను కేంద్రంగా నిలిపిన కేసీఆర్ గారే తెలంగాణకి ఎప్పటికి కూడా శ్రీరామ రక్ష అనే అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భుజంగరావు గారు, అలాగే దేవిప్రసాద్ గారు చర్చలు పాల్గొన్నారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.